జ్వరం వస్తుంది పాపం ప్రతికి, తగ్గలేదు ఇంకా. లైట్ ఇరిగిపోయింది ఇక్కడికి కొంచెం. సో హే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా తమిళ ఎడిట్ చేసుకున్నాను. పనులన్నీ అయిపోయాయి. వాళ్ళ ముందు ఒకసారి ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాను. ఫ్రీ ఫైర్ ఆడుకుని ఒక మైండ్ రిలీఫ్ చేసుకుని ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ అన్ని పనులు మొదలెడతాం. వర్షం పడిపోయి అందుకోండి, చింకులు పడుతున్నాయి. అలాగే చూడండి, అంతా మేఘమే. క్లైమేట్ మాత్రం ఎగ్దమ్ ఉంది నిజంగా. ఇటుపక్క ఎలా ఉందా? ఇటుపక్క చూడండి, మేఘం కట్టి నెత్తి మీద కానీ కొద్ది లేదు. అమ్మ వర్షం వచ్చి మేఘం ఇక్కడ ఉంది. కరెక్ట్ వర్షం పడే మేఘం కూడా నా నెత్తి మీద ఉంది. మిగతా చుట్టుపక్కల కొద్దిగా డార్క్గా ఉంది అంతే. నా పైన అంత లేదు. పన్నీర్ కూడా మర్చిపోతున్నాను. ప్రోటీన్ లేదు అసలు. ఉదయం గుడ్లు ఒకటి తింటున్నాను, అంత మించి ఇంకా గుడ్లు, క్యారెట్ ముక్కలు. హెల్త్ బాగా ఇప్పుడు 250 రూపాయలు అంటారు కేజీ, ప్లస్ 16 గ్రాములు ప్రోటీన్ ఉంది అందులో. అదే అమూల్ అనుకోండి 240 రూపాయలు అంత పడుతుంది కేజీ, ప్లస్ 20 గ్రాముల ప్రోటీన్. సో అందుకని ఇంకా దానికి చూస్ చేసుకున్నాను నేను. సో ఉదయాన్నే మనకు ఒక సాడ్ థింగ్ జరిగింది. చూడండి, లైట్ ఇరిగిపోయింది ఇక్కడికి కొంచెం. యాక్చువల్గా ఇది కలిసి ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇది ఇలా కలిసి ఉంటుంది. కలిసి ఉండి లైట్ ఏమొచ్చి ఈ స్క్రూకి బిగ్ అవుతుంది. ఏమొచ్చి ఇరిగిపోయింది. ఇప్పుడు నైట్ పూట వీడియో తీయాలంటే మనకి మబ్బే. ఇది చూడండి అలా పడుకుందా, ఇది 2 రోజులు పడుకుంది. నెక్స్ట్ భలే ఉన్నాడు. ప్రతి పాపం జ్వరం ఇంకా తగ్గలేనట్టుంది. ప్రతి జ్వరం తగ్గిందా? జ్వరం వస్తుంది పాపం ప్రతికి, తగ్గలేదు ఇంకా. చీమ పడిపోయింది అక్కడ. స్కూల్ సెలవు అయితే దీనికి జ్వరం అయితే ఆ ఎక్స్ట్రా కూడా సెలబ్రేట్ చేసింది స్కూల్. దీనికి జ్వరం అది అంటే వీడియో తీస్తున్నాను కదా, తగ్గు నేనే చెప్పాను కదా, నిజంగా తగ్గుతుంది. ఎక్స్ట్రా కూడా సెలబ్రేట్ చేసి స్కూల్కి. నాకు సెలవు అయితే బాగున్నా, మనకు సెలవు ఉండదు. కాళ్ళు నొక్కాలా? రెడీ ఎవడు అవుతుంది? స్నానాలు ఎవడు అవుతుంది? తర్వాత నువ్వు కాదు నేను. అదే చూడండి, నెక్స్ట్ ఉంది ఎలా కూడా అయింది. బోడెట్టుకుని పొట్టలో నెక్స్ట్ బాబు ఎక్స్తే పిల్లలు బాబు పుట్టేస్తుంది. పాప ఏంటి బాబు కదా. ఇప్పుడే స్నానం చేసి భోజనం కూడా చేసిన. టిఫిన్ జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోతాం. పదండి, ప్రతి హాస్పిటల్ తీసుకెళ్తాను. మనీ ఎక్కడికి? ఏంటి అక్క వస్తుంది? ఎక్కడికి? చెయ్యేటి ఎక్కడ రెడీ అయిపోతున్నా ఎక్కడికి? అక్క ఇది ప్రతి హాస్పిటల్ నేను తీసుకెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ రాదు అక్క, నాతో రాదంట, మా డాడీతో వస్తుందంట. నువ్వు రెడీ అయిపోతున్నా దానికి హాస్పిటల్ అంటే? మోహన్ అండి ఈతిది కలర్లో ఏటప్ప. మనం జొమాటో అయితే స్టార్ట్ అయిపోదాం. 2 hours later. మానేసి ఇలా దొరుకుతున్నావు ఇంట్లోనే. అదేంది మాడని తెలియదు. దెమ్మకుండా భోజనం చేస్తా ఏంటిది? భోజనం చేస్తావా? ఇంజక్షన్ వేస్తావు లేదా? నేను వేసుకుంటాను అనుకున్నా. ఇంకా నువ్వు వేసుకున్నావా? పన్నీర్ పడిపోతుంది. పన్నీర్ వాదించుకుని రోజు అనమాట. ఇప్పుడు జొమాటో నుంచి ఇంటికి వచ్చాను. చేయలేదు, మధ్యాహ్నం పని అవుతుంది. చిన్న పని చూసుకొని వస్తాను. జొమాటో ఇంక చేయలేదు. ఇవాళ భోజనం చేద్దారండి. ఏంటో చూద్దాం. ఈరోజు మన లంచ్ అయితే పొటాటో కర్రీ విత్ రైస్, వైట్ రైస్. టీవీ చూసుకుంటూ తినేద్దారండి. ఏమా కొట్టిందా? జ్వరం తగ్గినాయి బాగా బీప్ మీద. ఓకేనా? ఇప్పుడు మన లైట్ ఉంది కదా, లైట్ అతికించుకున్నాం. 2 ఊడిపోయి. లైట్ లేకపోతే మనకు నైట్ పూట ఇబ్బంది అయిపోతుంది. అందుకని అతికించుకుందారండి. ఫెవికిక్ తెచ్చుకున్నాను. ఫెవికిక్ చేయమంటే పోయింది. ఈ అమ్మ చూస్తే
ఇక్కడ మొదలైంది ఇలా మొత్తం అదిగండి వాటర్ అన్నట్టు తప్పండి కానీ అయిపోయింది మంది అంటుకుంది మరి ఏమవుతుందో ఊడిపోతే మళ్ళీ డబ్బులు పెట్టాలి 500 అనవసరంగా. అందుకని నేను ఫేవిక్కి సండించుకున్నాను 5 రూపాయలతో పోద్దని. కొద్దిసేపు ఆడినా ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఇట్లా. నానికి ఇండిషన్ వేసారు అక్కడ. ఏ జ్వరం వచ్చింది. నానికి జ్వరం వస్తుందా? రేపు మాపు నీకు నాకు వచ్చేది ఖచ్చితంగానే. జలుబు తగ్గిందా నీకు? తగ్గలేదు ఇంకా. రేపు స్కూల్ సెలవునా? రేపు స్కూల్ సెలవునంట. జలుబు తగ్గిందా చూసుకో సరే. అది జలుబు తగ్గిందా చూసుకున్నాం అదనమాట. జలుబు అది మలగండ జలుబు అంటే అది అమ్మా తగ్గలేదు లేరా బాబోయ్. ఇంకా దగ్గు వచ్చేది. టీ టైంకి వెళ్ళి టీ అల్లం టీ తాగాను. అంటే ఫుల్ కోల్డ్ జ్వరం వచ్చే టైప్లో ఉంది. అందుకనే టీ టైంకి వచ్చి టీ తాగాను. ఇంటికైతే బయలుదేరాను. చూడండి రూట్ ఎంత చేయడం ఉంది, స్కారీగా ఉంది చాలా. సో టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం పదండి. తాగేసి ఆల్రెడీ ఇంటికైతే బయలుదేరిపోయింది. ఇప్పుడు వెళ్ళి రూట్ మాత్రం చాలా స్కారీగా ఉంది. అలవాటే కానీ భయం వేస్తుంది అంతే కొద్దిగా గొప్ప. చూడండి ఎంత చేయడం ఎవరికి భయం అని చెప్పండి. తాత సహా మిగతా సహా కూడా భయం వేస్తుంది. ఇప్పుడు స్నానం చేసి భోజనం చేస్తున్నాను. భోజనం డిన్నర్ అనమాట ఇవాళ. డిన్నర్ ఏంటి అనుకుంటున్నారు కదా, చూసుకోవచ్చు మీరు. ఏమంటారు ఉక్కిరి మా కొడుగుడ్డు ఉక్కిరి అనమాట. అండ్ చారు. సో తినేస్తారండి ప్రతి వారం. ఇంకా తగ్గలేదు. పడుకున్నాను అందరూ చూసుకుంటున్నాను. అందరూ పడుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక మనకి ఏం వర్క్ ఏం లేదు. ఓకేనా? మనమైతే ఇప్పుడు పడుకుని పోవడం ఎడిటింగ్ చేసుకుని. ఇదిగోండి బండి కూడా ఛార్జింగ్ కూడా పెట్టాలి బండికి. సో బండికి ఛార్జింగ్ పెట్టేసి హ్యాపీగా వీడియో ఎడిటింగ్ చేసుకుని పడుకుని పోతున్నాం. అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్ గైస్. బై బై, గుడ్ నైట్. పడుకోండి అందరూ.